ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అన్నప్పుడు ఎవరైనా నిరూపించగలిగారా? లేదు. క్రీస్తుకు ఎదురొచ్చేది ఎవరో ఆయన ఆపేది ఎవరు? అసలు ఎవరు ఆపుతారు? ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? ఈ భూమి మీద ఎవరికీ లేదు. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, చివరకు ఓడిపోతారో. గెలిచేది యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, మనకు వాక్యం తెలిసినప్పుడు, వాక్యాన్ని మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట అది మనకు ఏమవుతుందంటే, ఇది బైబుల్లో ఉంది కదా అని మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదవమో, ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటనే, ఆ మాట అది వాక్యానుసారమా కాదా అని తెలుసుకోవాలనంటే బైబుల్ చదవాలి. బైబుల్ చదివితేనే, బైబుల్ ధ్యానిస్తేనే అర్థమవుతుంది. వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి చెప్పారు. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ